వస్తా. బిగ్ బాస్ డే 18 నేను 10 పాయింట్స్ నుంచి ఎన్ని పాయింట్స్ చేస్తా అంటే 10 పాయింట్స్. ఎందుకంటే ఈరోజు అయితే వేరే లెవెల్ ఉన్నది. ఓకే, ఇంకోటి ఏంటంటే అందరూ గుడ్లు తీసుకోవాలి కదా పుంజు దగ్గర. ఓకే, సో 2 టీమ్స్ నుంచి వెళ్ళి కాదు కానీ గుడ్డు తీసుకొని అక్కడ పెట్టేస్తున్నారు. దాని తర్వాత ఆమె మారి సోనియా అదేం చేసింది, గుడ్లు దంగనం చేసేసి వాళ్ళ టీంలో పెట్టేసింది. ఓకే, అది ఫస్ట్ చీటింగ్ గేమ్ అది. ఓకే, ఆమె చీటింగ్ సోనియా. ఓకే, దాని తర్వాత ఓకే ప్రేరణ చెప్పింది 3 గుడ్లు తీసుకున్నారు, ఎందుకు అట్లా చెప్పినారు అని చెప్పేస్తే యామన్ ఏం చేసింది, అట్ సైడ్ టీం నుంచి 5 గుడ్లు తీసుకొని ఆడ పెట్టేసింది. ఓకే, దాని తర్వాత సోనియా నిఖిల్ గాడికి చెప్పేసి అరే మన గుడ్లు తీసుకున్నారని చెప్పేసి నిఖిల్ గాడు ఏం చేసిండు, నిఖిల్ గాడు అక్కడి నుంచి తీసుకొని ఇంకొక 5 to 10 గుడ్లు తీసేసుకున్నారు. ఇదైతే చిల్లర టీం అయితే నిఖిల్ గాడు టీం. ఓకే, తర్వాత నిఖిల్ గాడు ఇంకా దొంగతనం చేస్తా అని అటు సైడ్ ఇంకో టీం దగ్గర వెళ్ళిపోయిండు. అడిగి దిమాగే లేదు ఫస్ట్. అయితే నేనేమంటున్నా, మొత్తము వీడియో అయిపోయిన తర్వాత రేటింగ్ చేస్తా. ఓకే, వీడు నిఖిల్ గాడు టీం అయితే వేస్ట్ టీం అది. ఈ ఇట్ సైడ్ టీం అయితే వాడు నవీన్ గాడు అయితే వేస్ట్ గాడాడు. వాడు చైర్లోనే కూర్చున్నాడు. రౌండ్ అయిపోయింది. తర్వాత బిగ్ బాస్ ఏమన్నాడంటే ఆ గుడ్లన్నీ తీసుకొని గాడ రూమ్లో పెట్టేసి అని చెప్పేసిండు. దాని తర్వాత అఫ్రీది గాడు సీతాకి ఏమన్నాడంటే ఆమె సోనియా ఎక్కువ మాట్లాడుతున్నది అట్లా అని చెప్పేసి సీత ఏమన్నది, నేను ఆల్రెడీ చెప్పినా కదా అని చెప్పేసి ఆ టీం నుంచి ఆ టీం నుంచే పొడుచుకునే అంత గొడవలు అయిపోతాయి. ఇప్పుడు కాదు, ఇంకా నెక్స్ట్ ముంగట అందరు అటు సైడ్ కొట్టుకుంటారు. పాస్ అయిపోయిన తర్వాత ఒక గేమ్ మధ్యలో వచ్చేసింది. అదేంటంటే ఒక రౌండ్ గేమ్. టీం నుంచి ఒకళ్ళు రావాలా, ఇంకో టీం నుంచి ఒకళ్ళు రావాలా. అవన్నీ బాల్ తీసుకొని ఒక ఇమేజ్ పెడుతున్నా. అయితే వాళ్ళైతే కాంతారా విన్ అయింది ఈ టీంలో. ఓకే, వాళ్ళు 90 పాయింట్స్ తీసుకున్నారు. కానీ శక్తి టీం అయితే 60 పాయింట్స్ తీసుకున్నారు. అయితే అంటున్నా కాంతారా అయితే విన్ అయింది. దాని తర్వాత నిఖిల్ గాడు అటు సైడు స్మోకింగ్ వెళ్ళేసి అక్కడ కూర్చున్నాడు. అయితే వాడికి రెడ్ గుడ్లు కనిపించేది ఒకటి. అయితే లోపలికి వచ్చేసి ఆమె ఇట్లా రెడ్ గుడ్లు ఉన్నాయని చెప్పేసి సీత ఏమన్నది, అరే రెడ్ గుడ్లు నీ దగ్గర ఉండాలా, నీ దగ్గర పెట్టుకో, ఎందుకంటే దానికి ఏమన్నా లాభం ఉంటుంది అని చెప్పేసి వాడు నిఖిల్ గాడు అక్కడ బయటకు వెళ్ళేసి రెడ్ గుడ్డు తీసుకొని లోపల పెట్టేసుకున్నాడు. విల్ సీ. ఇది ఆల్రెడీ ఒక ఎపిసోడ్, అదే నిన్న నైట్ మొత్తం గేమ్ అయిపోయింది కదా, నేను ఒక వీడియో పెడుతున్నా. ఈమె సీత ఇంకా సోనియా ప్రేరణని మొత్తము పిండేసి మొత్తం గుడ్డులు తీసుకుంటున్నది. తర్వాత పృథ్వీరాజ్ గాడు మణికంఠ గారిని కింద పడేసిండు మొత్తం. అప్పుడు వాడు అఫ్రీది గాడు అరే లైట్ తీసుకోరా బాయ్, మీరు ఆడుకోర్రి అని చెప్పేసి అట్లా పెట్టేసిండు. లేకపోతే మణికంఠ గాడు లేకపోతే మణికంఠ కానీ ఆ కింద పడేసి అట్లనే పెట్టేస్తుండే. వేస్ట్ టీం. తర్వాత మళ్ళీ సీత ఇంకా విష్ణుప్రియ ప్రేరణని మొత్తం తొక్కేసి బయటకు వచ్చేసింది. ఎందుకంటే వాళ్ళు ఇట్లా కూర్చున్నారు, ప్రేరణ ఆడ గుడ్లు తీసుకోవడానికి. అది అయిపోయింది. దాని తర్వాత సీత నవీన్ గాడి టీం నుంచి గుడ్లు మొత్తం తీసుకొని అట్సా పెట్టేసింది. మొత్తం చిల్లర గేమ్ ఇది. నేను కాదు, నిఖిల్ టీం మొత్తం చిల్లర కాళ్ళు. ఇదైతే పక్కా. ఓకే, నేను ఒకటి చెప్తా. ఇంకా విష్ణుప్రియ ప్రేరణని ఇట్లా పెండేసి దాని ఫేస్ చూస్తా, ఫోటో పెడుతున్నా చూడండి. వేస్ట్ టీం అంటే శక్తి టీం. పృథ్వీరాజ్ గాడు మళ్ళీ గుడ్లు తీసుకున్నారు. మళ్ళీ ఇక తర్వాత వాళ్ళ మొత్తము గుడ్లు మొత్తం దొంగతనం చేసేసారు. దాని తర్వాత ప్రేరణ ఇచ్చి పడేసింది. వాళ్ళ దగ్గర గుడ్లు మొత్తం చిందర పెట్టేసింది. అది గీత, విష్ణుప్రియ,
ప్రేరణని ఇట్లనే పట్టేసి కింద పడేసిండు. నిఖిల్ బొడ్డగాడు వాడు ప్రేరణని రప్పవని ఆడ పడేసిండు. ఇదంతా టీం మొత్తము గొడవడైన తర్వాత వాడు లీడర్ కాదు, వాడు నవీన్ గాడు వాడు ఆడ చైర్లో కూర్చొని మంచిగా ఇట్లా ఎంజాయ్ చేస్తున్నాడు. ఆడికి దిమాగ్ లేదు. సరే సరే వాళ్ళు తప్పు చేస్తున్నారు, కానీ టీంలో వాళ్ళందరూ మొత్తము గయ్యాలి మొత్తము ఆ ప్రేరణని యామిని మొత్తము గందరగోళం చేస్తున్నారు. వాళ్ళు మధ్యలో రావాలా వాడు నవీన్ గాడు వాడికి దిమాగలేదు, ఎలిమినేట్ కావాలాడు. నాకు అర్థమైంది. అయితే మొత్తము బిగ్ బాస్ ఏమైంది, ఎన్ని గుడ్లు ఉన్నాయో లెక్క పెట్టండి అని చెప్పేసి నాకు అర్థమైంది. కాంతార టీం గుడ్లు తక్కువ ఉన్నాయి, శక్తి టీంకి ఎక్కువ గుడ్లు ఉన్నాయి. అప్పుడు బిగ్ బాస్ ఏమన్నాడు, శక్తి టీం వాడికి ఎవరిని ఎలిమినేట్ చేయాలండి చెప్పేస్తే శక్తి నిఖిల్ గాడిని అందరూ టీం మొత్తం డిస్కస్ చేసేసి ప్రేరణని ఎలిమినేట్ చేసింది కాంతారా టీం నుంచి. ఎందుకంటే వాళ్ళ టీంకి ఎవ్వరు లేరు కదా, అదే చెప్తున్నారు. సో రిక్వెస్ట్ నాగార్జున, శక్తి టీం కానీ గుద్దవల్లింగ్ కాల ఫస్ట్, ఓకే. దాని తర్వాత ఇంకో 5 పీపుల్ వస్తారు కదా, ఇంకా కంటెస్టెంట్స్, ఓకే. ఇంకొకళ్ళు 5 పీపుల్ ఇంకా వస్తారు కదా లోపలికి. వాళ్ళు ఎట్లుండాలంటే 6-7 ఫీట్ ఉండాలా. ఎట్ సైడ్ వెళ్ళాలా, కాంతారా టీంకి వెళ్ళేసి వీళ్ళని గెలిపియాలా. ఇది నా రిక్వెస్ట్ నాగార్జున. Goodbye. Goodbye.